నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాస్టర్లకు గౌరవ వేతనం విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం. రాష్ట్రంలో ఇంకా అర్హులైన పాస్టర్లకు కూడా పథకం వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం. జిల్లాలో శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ నేరాల శాతం తగ్గించేందుకు కృషి. నూతన సంవత్సర వేడుకల పేరుతో డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి రోడ్లపై హల్చల్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. జిల్లాలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు. భక్తి శ్రద్ధలతో ఉత్తర ద్వార దర్శనాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఆరువెల్లి రఘురామాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు అవతారమూర్తులైన శ్రీ వెంకటేశ్వర స్వామి, కోదండ రామచంద్రమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి వారి దర్శనం చేసుకోవడం వల్ల భక్తులు ముక్తిని పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లిమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు మరియు పలువురు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆదిత్యా విశ్వే తద్దేవానసరశ్చ సమాభరన్ బృహస్పతిస్తనుతా విశ్వే శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసదక్షం సదయేతన మందారం శ్రీనివాసమహం భజే. నా పేరు ఆరవల్లి సుందర వీర రఘురామాచార్యులు. కొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రధానార్చులుగా ఉన్నాను. మా దేవాలయంలో పూర్వం నుండి వస్తున్నటువంటి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత 5 గంటల దగ్గర నుండి కూడా భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించడం జరుగుతుంది.
ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది తెల్లవారుజాము దగ్గర నుండి కూడా మళ్ళీ మన్నాడు ఉదయం తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి ఏంటంటే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని తీసుకొని వచ్చి అక్కడ ఉత్తర ద్వారానికి ఎదురుగుండా వేయించేసి ఆ స్వామివారిని 24 గంటలు కూడా కొలుచుకోవడం అనేది జరుగుతున్నది. అలాగే అదే రోజు ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది. స్వామివారి రథోత్సవంలో బయలుదేరినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం స్వామివారిని సుదర్శన స్వామివారిని వేయించేసి ఉత్తర ద్వారం కూడా స్వామివారి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతున్నది. శ్రీ నమో వెంకటేశాయ నమః. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమావిడ గ్రామంలో సూనాన్పురంలో వేయించేసి ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరం దేవస్థానంలో ముక్కోటి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభించబడుచున్నాయి. ఆలయ ధర్మకర్త నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు నల్లమిల్లి మోహన్ రామ గంగాధర్ రెడ్డి అని నేను ఈ కార్యక్రమాలను నిర్వహించుచున్నాము. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైనది. 5 గంటల నుండి సర్వదర్శనాలు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు పాటి మీద రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 50 మంది భక్తులు వచ్చి పాల్గొని తీర్థప్రసాదం సేకరించి ఉన్నారు. అలాగే బుధవారం 31 బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి నిత్యార్చనలు, ఉదయం 10 గంటలకు గొల్లలమావిడలో రథోత్సవము, 11 గంటల నుండి అన్న సమారాధన జరుగును. 50 మంది భక్తులు వచ్చి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము.